ఐఎస్ సదర్న్ డివిజన్ బీజేపీ కార్యవర్గ సమావేశం చంపాపేటలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భాగ్యనగర్ జిల్లా బీజేపీ కో ఇన్ఛార్జి కేవీఎల్ఎస్ రాజు హాజరయ్యారు। కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు। ఈ సమావేశంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి పాల్గొన్నారు। भारत माता की एक और अखंडता को बरकरार रखना अपना कर्तव्य बनता है। అందుకోసమే రూపరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను। డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను। అందుకోసమే ఉత్సాహగతంగా బలోపేతం చేయడంలో కారణంగా ఈ జిల్లాలోని అన్ని డివిజన్ సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగానే ఈరోజు ఈ ఐఎస్ సదర్న్ డివిజన్ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది। రాబోయే కాలంలో ఈ డివిజన్లో ఉన్న ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, పార్టీని బూత్ స్థాయిలో పటిష్టం చేసే విధంగా ఈరోజు ఈ డివిజన్ సమావేశంలో కార్యాచరణ చేయడం జరిగింది। అదేవిధంగా ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇక్కడున్న ఓల్డ్ సిటీలో ఉన్న హిందువులకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుందో, ఈరోజు మైనారిటీలకు సంతుష్టీకరణ చేస్తూ ఎంఐఎం పార్టీకి డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది। దానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు సమరెడ్డి సురేందర్ రెడ్డి గారు, కేఎల్ఎన్ రాజు గారు పాల్గొన్నారు, ఇతర ప్రముఖులందరూ పాల్గొన్నారు। మా భవిష్యత్తు ఐఎస్ సదర్న్ డివిజన్లో భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించుకోవడం జరిగింది। ఇలాగే మా కార్యకర్తలందరూ ముందుకు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి వాళ్ళందరినీ బలోపేతం చేయడానికి ఈ కార్యవర్గ సమావేశం జరగడం